పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ఈ విశిష్టమైన శుభనామములో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఆయా ప్రాంతాల నుంచి మీ గ్రామానికి విచ్చేసి మరి మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో సత్య సువార్తని ప్రకటించాలని వచ్చి ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా కొద్ది నిమిషాలు మీ మనస్సులను మేము చెప్పేటువంటి జీవము గల దేవుని మాటల మీద పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈలాగున రాయబడి ఉన్నది: పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనేటువంటి మాట ప్రియులారా వేద గ్రంథములో రాయబడి ఉన్నది. పాపులను రక్షించడానికే దేవదేవుడు 2025 సంవత్సరాల క్రితం మానవుని యొక్క ఆకారాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరి కొరకంటే పాపుల కొరకు. ఎవరయ్యా పాపులు? దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది కదా, ఏ ఒక్క మనుషుడు కూడా భూమి మీద పవిత్రుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా పోవచ్చునని వేదం బోధిస్తుంది. అవును, దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా తన స్వరూపములో ఆదాము అమలు అనేటువంటి మొట్టమొదటిగా మానవ జాతిని కలిగి చేస్తే వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపము చేశారు. ప్రియులరా, వారిలో నుండి మానవ జాతి ఉద్భవించింది గనుక, వారు పాపము చేశారు గనుక మరి వారిలో వచ్చిన ప్రతి మనిషి కూడా పాపియే. అంతేకాదండి, గమనించండి, మనం ఒక వేప విత్తనం తీసుకొని భూమిలో నాటితే వచ్చేటువంటి వృక్షం గమనించండి వేప చెట్టు. ఎందుకంటే అది చేదు గనక చెట్టంతా కూడా చేదే ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి ఆకులు కొమ్మలు అన్ని కూడా చేదే కదా. ఆ రీతిగా మొట్టమొదటి మనుషులు పాపము చేశారు కాబట్టి వారిలో నుండి మానవ జాతి వచ్చింది కాబట్టి అందరిలోనికి పాపం వచ్చింది. అమలారా అయ్యలారా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ప్రియులారా, మనము కూలి పనికి వెళ్తే ఎలాగైతే కూలిస్తారు, మనం ఉద్యోగానికి వెళ్తే ఎలాగైతే అయిపోయిన తర్వాత జీతం ఇస్తారో అలాగే పాపికి కూడా ప్రతిఫలం ఉంది. అదేంటంటే గమనించండి, మరణం. పాపికి వచ్చేటువంటి మరణం ఎలాంటిదంటే